ప్రపంచ దేశాలన్నీ మూడో ప్రపంచ యుద్ధానికి సన్నద్ధమవుతున్నాయి. తాజాగా ఇరాన్ ఇజ్రాయెల్ పై కొనసాగిస్తున్నటువంటి మూకుమ్మటి దాడితో ప్రపంచ దేశాలన్నీ కొన్ని ఇరాన్కు మద్దతుగా, కొన్ని ఇజ్రాయెల్కు మద్దతుగా విడిపోయి మూడో ప్రపంచ యుద్ధం ఆసన్నం కాబోతుందనేటటువంటి సంకేతాలు ఇతర దేశాలకు ఆల్రెడీ ఇచ్చేశాయి. ఇరాన్ కొనసాగిస్తున్నటువంటి మిసైల్ దాడులకు ఇజ్రాయెల్ ఇంకా స్పందించలేదు. ఇజ్రాయెల్ అతి త్వరలో స్పందించేటటువంటి అవకాశం ఉంది. గత 24 గంటల నుండి ఇరాన్ 189 మిసైల్స్ ను ఇజ్రాయెల్ పైన ప్రయోగించింది. అందులో చాలా వరకు ఏరోడ్రమ్ అంటే మిసైల్ ప్రొటెక్షన్ గురించి ఇజ్రాయెల్ వాడేటటువంటి ఏరోడ్రమ్ టెక్నాలజీతో అవన్నీ డిఫ్యూజ్ చేయడం జరిగింది. కానీ ఇజ్రాయెల్ రాజధాని అయినటువంటి అనాతల్వి పరిసర ప్రాంతాలలో కొన్ని ప్రాంతాలలో మిసైల్స్ సివిలియన్స్ ను గాయపరచడమే కాకుండా పదుల సంఖ్యలో ఇజ్రాయెల్ వాసులు మరణించినట్టు ఇజ్రాయెల్ ఎంబసీ ధృవీకరించింది. ఇరాన్ కొనసాగించినటువంటి 189 మిసైల్స్ లలో చాలా వరకు డిఫ్యూజ్ చేసినా కానీ కొన్ని ఇజ్రాయెల్ రాజధానిని ఎక్కువ ప్రాంతాలలో డ్యామేజ్ చేయడం జరిగింది. కొన్ని విజువల్స్ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అక్కడ మిసైల్ దాడులలో 30 ఫీట్ 50 ఫీట్ అగాధాలు ఏర్పడడం అంటనంటే మిసైల్ ఉపయోగిస్తున్నటువంటి తీవ్రత ఎంత ప్రమాదకరంగా ఉంది, ఎంత సివియర్ గా అటాక్స్ కొనసాగుతున్నాయి అనేటటువంటి అంశాన్ని మనకు సంకేతం ఇస్తుంది. మరోపక్క ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కొనసాగుతున్నటువంటి ఈ దాడి ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇరాన్ తదితర దేశాలకు రష్యా మరియు చైనా దేశాలు మద్దతు తెలిపే అవకాశం ఉంది. అమెరికా మద్దతుతోనే ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ ఇంతగా తెగించడానికి గల కారణాలు అమెరికా పూర్తి మద్దతు ఇవ్వడమే అనేటటువంటిది ఇండైరెక్ట్ గా కొనసాగుతున్నటువంటి చర్చను తాజాగా గత 12 గంటల ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ప్రకటించడం జరిగింది. ఇజ్రాయెల్ పై ఇరాన్ కొనసాగిస్తున్నటువంటి దాడులను అమెరికా వాయుసేనలు ప్రతిఘటించాలనేటటువంటి అంశంతో పాటు ఇజ్రాయెల్ ప్రతి అణువు పరిరక్షణ గురించి అమెరికా పాటుపడడమే కాకుండా అవసరం అనుకుంటే యుద్ధం చేస్తుంది అనేటటువంటిది ఓపెన్ స్టేట్మెంట్ అంతర్జాతీయంగా కలకలం సృష్టిస్తున్నటువంటి అంశం. కొనసాగుతున్నటువంటి ఇరాన్ కొనసాగిస్తున్నటువంటి దాడులలో తాజాగా ఇప్పటి వరకు ఇజ్రాయెల్ నుండి ఒక్క దాడి కూడా ప్రతిఘటించలేదు, వాళ్ళు ప్రతిస్పందించలేదు. అయితే ఇరాన్ పరిసర ప్రాంతాలలో ఇజ్రాయెల్ అతి త్వరలో దాడులు ప్రారంభించే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ ఏ క్షణంలోనైనా ఇరాన్తో పాటు పాలస్తీనాకు వెన్నుదన్ను ఉన్నటువంటి ప్రతి దేశాన్ని కూడా అటాక్ చేసేటటువంటి అవకాశం ఉంది. అయితే సందులో సెడేమియా లాగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు నార్త్ కొరియా, రష్యా లాంటి దేశాలు వేటి చూస్తున్నాయి. చైనా కూడా తమకు అందుబాటులో ఉన్నటువంటి సమయంలో సందర్భంలో బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంటే ఓవరాల్ గా మూడో ప్రపంచ యుద్ధానికి ఈ దాడులు నాందిగా నిలిచేటటువంటి అవకాశం ఉంది. ఇరాన్ కు పరోక్షంగా పదుల సంఖ్యలో దేశాలు, మిడిల్ ఈస్ట్ దేశాలు ఇప్పుడు అన్ని రకాలుగా సహకారం చేస్తున్నాయి. భవిష్యత్తులో మిడిల్ ఈస్ట్ కాకుండా ఈ గల్ఫ్ దేశాలు కాకుండా రష్యా, నార్త్ కొరియా, చైనా లాంటి దేశాలు కూడా ఇరాన్ కు మద్దతు ప్రకటిస్తే ఇది పూర్తి స్థాయిలో మూడో ప్రపంచ యుద్ధంగా జరుగుతుంది. అంటే 2025 కి మనము ఒక రక్తపు మరకలతో స్వాగతం చెప్పేటటువంటి ప్రమాదకరమైనటువంటి ఘటికలు ఇప్పుడు ఆసన్నంగా ఉన్నాయి. ఎదురు చూడాల్సిందే మనం.